నాది బీఫామ్, ఎంఫార్మసీ, పిహెచ్డి కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేస్తున్నారు నా డౌన్లో. 16 సంవత్సరాల నుంచి ఫార్మసీ కాలేజీలో అకాడమిక్స్లో వర్క్ చేస్తున్నాను. సో అది చేస్తూ చాలా డ్రీమ్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి. నాకు కూడా డ్రీమ్స్ ఉండేది, కానీ ఆ డ్రీమ్స్ అన్ని జాబ్లో పాజిబుల్ అవుతా? హలో, జాబ్లో వస్తాయా? రావు. అయితే నేను రీసెంట్లీ ఒక వీడియో విన్నాను. ఆ వీడియోలో చెప్పిన విషయం మీకు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, మీ అందరికి తెలుసుకోవచ్చు. జాబ్ చేస్తూ సక్సెస్ అయిన వాళ్ళ పర్సెంట్ రేషియో 0. నిజమా కాదా? 0. మరి 0లో ఉందామా? ఆ థాట్ తోటి నాకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ తీసుకున్నాను ఈ బిజినెస్ ద్వారా. సో ఒక 1.5 year బ్యాక్ ఈ ఆపర్చునిటీ తీసుకున్నాను. జాబులో 18,800తో స్టార్ట్ అయిన నా జాబు ప్రజెంట్ వచ్చేసి ఒక ఫార్మసీ కాలేజ్కి ప్రిన్సిపల్గా ఉన్నాను. 1,50,000 నా జీతం. అంటే 16 సంవత్సరాలు చేస్తే అక్కడ నుండి ఇక్కడికి వచ్చినాను. కానీ ఈ బిజినెస్లో జస్ట్ 1.5 year నుంచి చేస్తున్నాను. ఫస్ట్ ఇన్కమ్ నాది 87 రూపాయలు వెస్టేజ్లో. తప్పట్లేదా? ఎంతమంది ఖుషిగా ఉంటారు? 87 రూపాయలు వస్తాయి మీకు. ఎంతమంది ఖుషిగా ఉంటారు? మీ అందరికీ మీరు క్లాస్ తీసుకోండి. మాకి 87 రూపాయలు రాగానే మా మేడం నేను ఇద్దరం ఎగిరి గంతేసినాం. ఇక్కడ ఎవరైతే ఎగిరి గంతేసే మైండ్ సెట్ ఉందో వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. ఎందుకంటే నాకు ఒకటే అర్థమైంది, నేను పుట్టినప్పటి నుంచి ఈ వెస్టేజ్లో జాయిన్ అయ్యే ముందు రోజు వరకు ఎన్నో రకాల సోప్స్ వాడాను, ఎన్నో రకాల డిఫరెంట్ ప్రొడక్ట్స్ వాడాను. అదే స్నానం, అదే మొహంగడు, అదే బట్టలు వేయడం. ₹1 రాలేదు. హలో, ₹1 రాలేదు. మీకు వస్తే ఇంకా చెప్పండి, నాకు రాలే కదా? రైట్. సో ఆ ప్రాసెస్లో నేను ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ వాడడం ద్వారా గ్రేట్ 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 ఆర్గానిక్ ప్రొడక్ట్స్. ఎందుకంటే నేను చదివే ఫార్మస్యూటికల్ బ్యాక్గ్రౌండ్, అన్ని కెమికలే. నిజమా కాదా? కెమికల్ వాడి 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 ఎంటికలు ఊసిపోయినాయి. నిజం. కానీ ఇదే ఇక్కడికి వచ్చేసరికి 87 రూపాయలతో పాటు రియల్ ఫ్రెండ్స్, రియల్ చాలా చాలా టెస్టిమోనియల్స్ మనం వింటున్నాము. నాది హెయిర్ ఫాల్ ఉన్నది కాస్త హెయిర్ వస్తూ ఉన్నాను. రైట్. ఇది ఒకటే కాదు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నా దగ్గర నేను చెప్పినాను, మా మిస్సెస్ కొన్ని ప్రాబ్లమ్స్తో ఉండే, మంచి రికవర్ అవుతుంది. సో అట్లా చేసే ప్రాసెస్లో ఈ 1.5 yearలో ప్రజెంట్ నా ఇన్కమ్ 1,20,000 రూపాయలు. హలో, 16 సంవత్సరాలు చేస్తే అంత, జస్ట్ సంవత్సరాలు చేస్తే ఎంత. ఈ ఇయర్ ఎండింగ్ వరకు నా ఇన్కమ్ 3 లక్షలు దాటబోతా ఉంది, డిసెంబర్ వరకు. సో ఇంకొక విషయం నేను చెప్తాను, ఇంకా కొత్త వాళ్ళు విన్న తర్వాత ఒకటే విషయం చెప్తాను. ఆ విషయం మీరు అర్థం చేసుకుంటే మీరు ఇక్కడికి వస్తారు, లేకపోతే ఇంట్లో మనకు ఉంటుంది. కేవైసీ తెలుసు కదా? కేవైసీ ఎక్కడ విన్నా మనం? కేవైసీ ఎక్కువ ఎక్కడ? బ్యాంకులలో, ఏదో గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్నాం. గవర్నమెంట్ ఆఫీసుల తర్వాత కేవైసీ విత్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఉన్న ఒకటే ఒక బిజినెస్ వెస్టేజ్. ఇప్పుడు చెప్పండి, కేవైసీని నమ్ముదామా అవుతా? నమ్మి ఇక్కడి నుంచి పోండి, మీకు సొమ్ము వస్తుంది. నమ్మకుండా పోండి, నేను చెప్పా. రైట్, నమ్మి పోండి. సో నేను ఒక లవ్ స్టోరీ చెప్తాను. లవ్ స్టోరీ ఎంతమందికి ఇష్టం? ఫుల్ సినిమాలు చూస్తాం కదా లవ్ స్టోరీలు అంటే.